పార్టీ పవర్లో ఉంది. నియోజకవర్గంలో హస్తం హౌస్ఫుల్ అయిపోయింది. అపోజిషన్లో ఉన్నవారు పదవులపై కన్నేసిన వాళ్ళు అంతా చేయి చెంతకు చేరడంతో కుస్తీ మొదలైందట. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా నడుచుకుంటున్నారట. ఆ ముగ్గురు నేతల తీరుతో క్యాడర్ తలలు పట్టుకుంటున్నారట. ఇంతకీ ఏంట నియోజకవర్గం? ఆ ముగ్గురు హస్తం లీడర్ల మధ్య గ్యాప్ ఎందుకు? సిర్పూర్ కాంగ్రెస్ లో నేతల తలోదారి, ఆ ముగ్గురి నేతల తీరుతో క్యాడర్లో అయోమయం. టీఆర్ఎస్ కంచుకోటలో బీజేపీ పాగా, హస్తంలో కల్లోలం. కొమురం భీం జిల్లా సిర్పూర్ టీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో ఎవరి దారి వారిదే అయిపోయింది. అసెంబ్లీ ఎన్నికల తరువాత సిర్పూర్ కాంగ్రెస్ లో ఇద్దరు కీలక నేతలు చేరడంతో అసలు లొల్లి స్టార్ట్ అయింది. సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా గత 10 ఏళ్లుగా రావి శ్రీనివాస్ కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయనే పోటీ చేశారు. ఆ తరువాత కోనేరు కోనప్ప కారు దిగి హస్తం గూటికి చేరారు. వరుసకు మామ అల్లుళ్ళు అయిన కోనప్ప, రావి శ్రీనివాస్లకు రాజకీయ వైరుధ్యం ఉంది. అయితే ఒకే పార్టీలో ఇద్దరు నేతలు ఉండడంతో పాత కొత్త నేతలంతా కలిసి పనిచేయాలని నిర్ణయించుకుని ముందుకెళ్లారు. ఇంతలోనే ఎమ్మెల్సీ దండె విఠల్ కాంగ్రెస్ లో చేరడంతో సిర్పూర్ హస్తం పార్టీలో త్రిముఖ పోరు మొదలైంది. ఈ మధ్య సిర్పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు పీక్ లెవెల్ కు చేరుకున్నాయి. స్థానికంగా పార్టీ కార్యకలాపాల్లో ఫ్లెక్సీల రగడ కొనసాగుతోంది. దండె విఠల్ వర్గం కాగజ్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఫోటోను ఫ్లెక్సీలో పెట్టలేదని రచ్చ జరిగింది. పార్టీలో కొత్తగా వచ్చిన ఎమ్మెల్సీ దండె విఠల్ వర్గపోరును ప్రోత్సహిస్తున్నారంటూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్ ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శించారు. ఓవైపు పార్టీలో విభేదాలు లేవని చెబుతూనే కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దని పరోక్షంగా ఎమ్మెల్సీ దండె విఠల్ను హెచ్చరించారు రావి శ్రీనివాస్. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సైలెంట్ గా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఆయనకు తగిన ప్రాధాన్యత, గౌరవం దక్కడం లేదని తెలుస్తోంది. ఎమ్మెల్సీ దండె విఠల్ కాంగ్రెస్ లో చేరి వర్గపోరును ప్రోత్సహిస్తున్నారంటూ కోనేరు కోనప్ప పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. తన అభిమానులు, ఫాలోవర్స్ ఒత్తిడితో ఇకపై న్యూట్రల్ గా ఉండాలని కోనేరు కోనప్ప నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు తనకే ఇస్తారంటూ ఎమ్మెల్సీ దండె విఠల్, అతని అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడుతున్నారు రావి శ్రీనివాస్. తనకు ఎమ్మెల్సీ పదవిస్తే ఇన్ఛార్జ్ బాధ్యతలను దండె విఠల్ కు అప్పగిస్తానంటున్నారు రావి శ్రీనివాస్. ఇలా పార్టీ నేతలు 3 గ్రూపులుగా ఏర్పడి ఒకరిపై మరొకరు బహిరంగంగా విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క దృష్టికి ఈ వర్గపోరు అంశం చాలాసార్లు తీసుకెళ్లినా ఆమె పెద్దగా పట్టించుకోలేదట. ఇక సిర్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో నేతల మధ్య గొడవకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మంత్రి సీతక్కే కారణమని సొంత పార్టీ నేతలే చెప్పుకొస్తున్నారు. అన్నీ తెలిసినా పార్టీ నేతలు విభేదాలతో రోడ్డెక్కినా ఇన్ఛార్జి మంత్రి సీతక్క మౌనంగా ఉండటం, అందరినీ సమన్వయపరచకపోవడమేంటో అర్థం కావడం లేదంటున్నారు. ఈ ముగ్గురి మధ్య పంచాయతీకి ఎండ్ కార్డ్ పడేదెప్పుడు, ఈ గందరగోళానికి ముగింపు దొరికేదెప్పుడని చర్చించుకుంటున్నారు హస్తం పార్టీ కార్యకర్తలు.